హలో నమస్తే. కర్ణాటకలో కమ్యూనల్ టెన్షన్ అంటే మత గొడవలు మరి ఎంత పెద్దదైద్దో తెలీదు. బట్ ఈరోజైతే కొద్దిగా ట్రిగ్గర్ అయింది. అదే కర్ణాటకకి సంబంధించిన బగల్కోట్. ఈ బాగల్కోట్లో ఛత్రపతి శివాజీ జయంతికి సందర్భంగా ప్రాసెషన్లో క్లాష్ అయిందనమాట. అది ఇప్పుడు వెనక్కి మీరు చూసారు రాళ్ళు విసిరినటువంటి. ఓకే, అంటే దిస్ మే నాట్ బి ఎగ్జాక్ట్ పిక్చర్, బట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఈ బగల్కోట్లో జరిగింది అదే. ఛత్రపతి శివాజీకి సంబంధించినటువంటి ఊరేగింపు చేస్తూ ఉంటే అక్కడ ఒక మసీదు ఉందట. మసీదు ముందుకు రాగానే రాళ్ళు ఇసిరారట ఎవరో. అంటే అనుమానితం ఏంటంటే అనుమానం ప్లస్ అక్కడ జర్నలిస్టులు ప్లస్ ఆరోపణ ఏంటంటే ఆ మసీదులో నుంచి ఇసిరారు. ఛత్రపతి శివాజీ సంబంధించినటువంటి ఊరేగింపు చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ముస్లింలు మసీదులో నుంచి ఇసిరారేమో అని అనుమానం వీళ్ళకి. ఓకే, ఏమో వాళ్ళే చేసి ఉండవచ్చు. ఎందుకంటే ఛత్రపతి శివాజీకి ముస్లిమ్స్కి ఇది పొలిటికల్గా కొద్ది కాన్ఫ్లిక్ట్స్ ఉంది కదా, కమ్యూనల్గా. ఓకే, పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారంట ఆల్రెడీ. ఇక ఎవరైతే రాళ్ళు ఇసిరారో, ఎక్కడైతే గొడవ అయిందో అక్కడ 8 మందిని అరెస్ట్ చేశారట. ఆ 8 మంది పేర్లు బయటకు వచ్చేంత వరకు వాళ్ళు నిజంగా ముస్లిమ్స్ ఇసిరారా, లేదంటే మసీదులో నుంచి ఇసిరారా, లేదా ఎక్కడి నుంచి అన్న వేరే దగ్గర నుంచి రాళ్ళు వచ్చాయని తెలియాలంటే ఆ పోలీసుల 8 మంది పేర్లు బయటపెట్టి దాని వెనక రీజన్ ఎందుకు ఇసిరారు అనే రీజన్ బయటకు వచ్చేంత వరకు మనకు తెలియదు. ఓకే, ప్రస్తుతానికైతే ఇది పొలిటీషియన్స్ రెస్పాండ్ అయ్యారు. చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య రెస్పాండ్ అయ్యాడు. సిద్ధరామయ్య మీరు ఇవన్నీ కమ్యూనల్ తగ్గించండి అనేది సిద్ధరామయ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. శాంతి అది అంటారు కదా, ఓకే, ఆ శాంతి సమాధానం అని పేపర్ స్టేట్మెంట్లు ఇస్తారు అక్కడ గొడవలు వచ్చిన తర్వాత. అంతకుముందేమో సైలెంట్గా చూస్తూ ఉండి. సరే, ఎనివే సిద్ధరామయ్య దెర్ ఈస్ ఎ రెస్పాన్స్ ఫ్రమ్ అదర్ పొలిటీషియన్స్ ఆల్సో. ఆబ్వియస్లీ భారతీయ జనతా పార్టీ అక్కడ అపోజిషన్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఆబ్వియస్లీ వాళ్ళు ఆరోపణలు చేస్తారు. బీజేపీ వాళ్ళు ఏమన్నారు, స్టేట్ గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ వల్ల ఇది జరిగింది, మీరు స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోలేదు, అకౌంటబిలిటీ లేదు, అందుకని ఇవన్నీ కూడా మత గొడవలు వేస్తున్నాయని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ మొదలెట్టారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు సిద్ధరామయ్య మీద. అయితే ఈరోజు జరిగింది కాదు, కర్ణాటకలో 2-3 రోజుల నుంచి ఇలా జరుగుతున్నాయి. జస్ట్ ఒక 1 డే క్రితం బెల్గావిలో ఒకటి జరిగింది. అక్కడ సంగోలి రాయన్న అనేటువంటి ఒక విగ్రహం పెడుతున్నప్పుడు మచ్చే విలేజ్లో అక్కడ కూడా ఇలా రాళ్ళు ఇసురుకున్నారు. మరి ఎందుకు ఇసురుకున్నారు మరి? ఓకే, గంగావతి జస్ట్ ఒక 1 వీక్ క్రితం గంగావతి అనే దాని దగ్గర 2 గ్రూపులు కొట్టుకున్నాయి. సో 2-3 రోజుల నుంచి యాక్చువల్గా కర్ణాటక టెన్షన్లోనే ఉంది. దానికి తోడు ఇప్పుడు ఛత్రపతి శివాజీకి సంబంధించిన ఇక ఊరేగింపు వెళ్తుంటే మసీదులో నుంచి రాళ్ళు వేశారు అనేది ఆరోపణ. ఒక 8 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళు బయటకు వస్తే మనకు తెలుస్తుంది ఎవరు అనేది. ఇప్పుడు ఏంటి ముస్లిమ్స్కి హిందువులకి ఏంటి గొడవ అంటే, ఎందుకు ఛత్రపతి శివాజీ మీద రాళ్ళు వేసి ఉంటారంటే వేసి ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నా. ముస్లిమ్స్ ఇసిరేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కరెక్ట్గా మసీద్ దగ్గరికి వచ్చి రాళ్ళు వేశారంటే అంటే మరి ఏమో చెప్పలేము. అదే లెట్ ఇస్ వెయిట్ ఫర్ పోలీస్ రిపోర్ట్. కరెక్ట్గా మసీద్ దగ్గరికి వచ్చి రాళ్ళు ఇస్తే మళ్ళీ గొడవలు పెడతానికి వేరే వాళ్ళు ట్రై చేశారా, లేకపోతే వాళ్ళే కోపం మీద ఇసిరారంటే 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ పాసిబిలిటీ ముస్లిమ్స్ మసీదులో నుంచి ఇసిరేసి ఉండవచ్చు. ఎందుకంటే ఛత్రపతి శివాజీకి మొఘల్ చక్రవర్తులకి మధ్య వాళ్ళిద్దరిని వాడుకొని రాజకీయాలు అన్ని పొలిటికల్ పార్టీలు చేస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఛత్రపతి శివాజీ ముస్లిమ్స్కి వ్యతిరేకం కాదు. ఛత్రపతి శివాజీ ముస్లిమ్స్కి మొఘల్ చక్రవర్తులతో కొట్లాడాడు. మొఘల్ చక్రవర్తులు ఎవరు? డెక్కన్ సుల్తానైట్స్. మొఘల్ చక్రవర్తులు వాళ్ళు ఏంటంటే పొలిటికల్ పవర్ ఏమంటారు, రాజ్యం కోసం రాజ్యాన్ని ఆక్రమించుకునేటువంటి రాజులతో కొట్లాడాడు. వాళ్ళంతా కూడా ఏంటంటే ఎంపరర్ ఫైట్స్, పొలిటికల్ ఎంపైర్స్ ఫైట్ అయ్యి వాళ్ళది. ఛత్రపతి శివాజీది, మొఘల్ చక్రవర్తులు ఇంకొకరు, వీళ్ళన్నీ కూడా రాజ్యాల కోసం కొట్టుకున్నారు. మతాలు వాళ్ళు వీళ్ళు రెండిట్లో కూడా అన్ని మతాలని జాగ్రత్తగా చూసుకున్నప్పుడు ఛత్రపతి శివాజీ గారి యొక్క ఆర్మీలో
జనరల్స్, నావల్ ఆఫీసర్లు, బాడీ గార్డులుగా ముస్లిమ్స్ ఉన్నారు. ఛత్రపతి శివాజీ ఆర్మీలో ముస్లిమ్స్ ఉన్నారు. ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీలో ముస్లిమ్స్ ఎలాగా సిక్కులు, ముస్లింలు, క్రైస్తవులు వీళ్ళందరూ కూడా ఎలా ఇండియన్ ఆర్మీలో ఉన్నారో అలాగే ఛత్రపతి శివాజీకి సంబంధించినటువంటి ఆర్మీలో ముస్లిమ్స్ ఉన్నారు. సో అంటే అర్థం అతని ఫైట్ ముస్లిమ్స్తో కాదు, అతని ఫైట్ మొఘల్ చక్రవర్తులతోటి. ఓకే, ఎందుకంటే అది ఎంపైర్ సంబంధించింది. బట్ ఇప్పుడు ఏదేమైంది, హిందూ ముస్లిం అయిపోయింది. ఇప్పుడు దాన్ని టర్న్ చేశారు. అట్లా హిందూ ముస్లిం, ఛత్రపతి శివాజీ హిందూ ప్లస్ మొఘల్ చక్రవర్తులు ముస్లిం అనేది అట్లా మారిపోయింది. మారిపోయినప్పుడు ఇప్పుడు అదంతా కమ్యూనల్ టెన్షనే కదా, దేశం మొత్తం కమ్యూనల్ టెన్షన్ రన్ అవుతుంది. మరి ముస్లిమ్స్ వేసి ఉంటారని నేనైతే అనుకున్నా. వాళ్ళని తీసుకెళ్ళారు, అరెస్ట్ చేశారు, పిచ్చగొడ్డలు కొట్టుంటారు, లోపలికి తీసుకెళ్ళి వాళ్ళు చెప్తారు ఎందుకు వేసారంటే ఇప్పుడు వాళ్ళు చెప్తారు ఓకే ఓకే మంచి పని ఇంకేంది అంటే ఇంక ఒకసారి పిచ్చగొడ్డలు కొడితే రెండోసారి చేయరు. ఒకసారి కొడితే శిక్ష పడిద్ది అనుకుంటే కమ్యూనల్ టెన్షన్స్ తగ్గిస్తారు. ఓకే, సరే అరెస్ట్ చేశారు, చూద్దాం ఏం చేస్తారు అనేది. ఓకే, ఇంకోటి ఈ మధ్య రీసెంట్గా గొడవలు ఎందుకు జరుగుతున్నాయి, కరెక్ట్గా ముస్లిమ్స్ ఊరేగింపు జరుగుతుంది, లేదా క్రిస్టియన్స్ ఊరేగింపు జరుగుతుంది, హిందువులు ఊరేగింపు జరుగుతున్నాయి అనుకోండి, వాళ్ళ అపోనెంట్కి సంబంధించిన మందిరాల దగ్గరికి వచ్చినాక సౌండ్ పెంచడం, స్లోగాన్లు ఇవ్వటం, పెద్ద పెద్దగా అరవటం, ఓకే ఇవన్నీ చేస్తున్నారు కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్ ధర్నా చేసే గుడి దగ్గరికి వచ్చి సౌండ్ పెంచారనుకోండి, వాళ్ళ కోపం వచ్చింది. హిందువులు కరెక్ట్గా మసీద్ దగ్గరికి వచ్చిన, చర్చికి వచ్చిన దగ్గర సౌండ్లు పెంచి స్లోగాన్లు ఇచ్చారనుకోండి, క్లాషెస్ రన్ అవుతాయి. సో ఇవి అన్ని చోట్ల జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా. అట్మాస్ఫియర్ మొత్తం కూడా, సెక్యులర్ అట్మాస్ఫియర్ మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోయింది దేశంలో. మేబీ దట్స్ ద రీజన్ దట్ ఇది వెనక రాళ్ళు వేసుకోవడం కర్ణాటకలో. ఓకే, ఇది ఎట్లా అయిపోయిందంటే మొఘల్ ఛత్రపతి శివాజీ యొక్క ఆర్మీలో ముస్లిమ్స్ ఉండి మొఘల్ చక్రవర్తులతో కొట్లాడితే, మొఘల్ చక్రవర్తుల ఆర్మీ వీళ్ళతో కొట్లాడితే, మొఘల్ చక్రవర్తుల దగ్గర పనిచేసిన వాళ్ళు హిందువులు ఉన్నారు, ఈయన దగ్గర పనిచేసిన వాళ్ళు, శివాజీ దగ్గర పనిచేసిన వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళిద్దరు కొట్టుకున్నారు. ఇది హిందూ వారియర్ వర్సెస్ ముస్లిం వారియర్గా మార్చారు, దాన్ని నేరేషన్ మార్చారు. అది యాక్చువల్గా ఏంటి, ఇద్దరు ఎంపరర్లు, ఛత్రపతి శివాజీ అని ఒక ఎంపరర్, మొఘల్ చక్రవర్తి ఎంపరర్ల మీద యుద్ధం జరిగింది. ఎమోషనల్ రియాక్షన్స్ని, కౌంటర్ రియాక్షన్స్ని, పోలరైజేషన్ని మొత్తాన్ని కూడా నేరేషన్స్ని మార్చేస్తాయి. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లం వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఏమైంది, దీన్ని అపోనెంట్ దగ్గరికి రాగానే ఇప్పుడు వాళ్ళు రాళ్ళు వేసాం అంటే తెలీదు, నిజంగా వేసారో లేదు తెలీదు. ఎందుకంటే అసలు న్యూస్ ఎంతవరకు వస్తుందంటే 8 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు అని అంతవరకే న్యూస్ వచ్చింది. ఆ పేర్లు ఏంటి, వాళ్ళు ఎవరు, వాళ్ళ కమ్యూనిటీ ఏంటి, ఎందుకు వేశారనేది పోలీసులు ఇంకా చెప్పలే. 8 మందిని అరెస్ట్ చేశారని చెప్తున్నారు ఓకే పోలీసులు. అందుకని బయటకు వచ్చిన దాకా నేను కన్ఫర్మ్ చేయాలని ఎవరు అనేది. ఇక్కడ స్లోగాన్లు, మ్యూజిక్ పెట్టడము, రూమర్లు, సోషల్ మీడియా పోస్టులు ఇవన్నీ కూడా ఒకదానికొకటి కొట్టుకున్నారు. ఇప్పుడు అక్బర్ లాంటి వాళ్ళు, అక్బర్ ఉన్నాడు, జిజియా ట్యాక్స్ ఎత్తేసింది అక్బర్నే, జిజియా ట్యాక్స్ ఎత్తేసింది అక్బరే నాన్ ముస్లిమ్స్ మీద. అంతకుముందున్న ముస్లిం నాయకులు వాళ్ళు జిజియా ట్యాక్స్ అని టెంపుల్స్ మీద, చర్చిల మీద, నాన్ ముస్లిమ్స్ మీద జిజియా ట్యాక్స్ అని ఒకటి ఉండేది. ఆ జిజియా ట్యాక్స్ని అక్బర్ వచ్చి ఎత్తేసి హిందువులని, తన రాజపుత్రుల్ని, ముఖ్యంగా రాజపుత్రుల్ని హైయెస్ట్ పొజిషన్లో పెట్టుకున్నాడు అతను. ఎవరు, అక్బర్. రిలీజియస్ డిస్కషన్ టాలరెన్స్ని టెంపుల్ కన్స్ట్రక్షన్ చేయడానికి తనే హెల్ప్ చేసి మొత్తానికి ఒక సెక్యులర్గా ఉండేవాడు అక్బర్. బట్ అలాగే ఛత్రపతి శివాజీ కూడా, ఇప్పుడు అక్బర్ అలాగే సెక్యులర్, ఛత్రపతి శివాజీ కూడా సెక్యులర్. అతను ముస్లిమ్స్ అతని దగ్గర పనిచేశారు. బట్ ఈ మొఘల్లో కొంతమంది ఉన్నారు, ఔరంగజేబు లాంటి వాడు ఉన్నాడు, ఔరంగజేబు. అతను కొద్దిగా రిలీజియస్ ఫీలింగ్ ఉంది అతనికి. ఔరంగజేబుకి జిజియా ట్యాక్స్ పెట్టాడు వచ్చి, అతను రాగానే జిజియా ట్యాక్స్ పెట్టి టెంపుల్స్ని పడగొట్టి ఆర్థడాక్స్ ఇస్లామిక్ పాలసీని తీసుకొచ్చి పెట్టాడు ఔరంగజేబు. ఓకే, వేరే అక్బర్ ఈజ్ సెక్యులర్ బట్ ఔరంగజేబు ఈజ్ కమ్యూనల్. సో వీళ్ళందరూ మొఘల్ చక్రవర్తులు అందరూ కూడా కమ్యూనల్ కాలేరు, వాళ్ళలో కొంతమంది ఉన్నారనమాట. ఓకే, సో ఇదంతా కూడా ఏంటంటే నేరేషన్ మారిపోయి ఇప్పుడు పొలిటికల్ నేరేషనే కదా. ఇప్పుడు అల్టిమేట్లీ ఏంటంటే సరే ఏదో ఎప్పుడో జరిగిపోయింది ప్రశాంతంగా ఈ దేశాన్ని ప్రశాంతంగా ఉంచుతానే లేదు. మతాలు యాక్చువల్గా మొఘల్ చక్రవర్తులు తీసుకురాలా,
ఇస్లాంని తీసుకొచ్చింది ఖ్వాజా మొయిద్దీన్ చిస్తి, నజాముద్దీన్ ఔలియా, ఇట్లాంటి ఢిల్లీ ఇట్లాంటి మిషనరీస్, క్రిస్టియన్ మిషనరీస్. అలాగా బ్రిటిష్ వాళ్ళు ఏమి ఇండియాకి మతాన్ని తీసుకురాలి, క్రిస్టియానిటీని. బ్రిటిష్ వాళ్ళు వచ్చింది 1800లో, అయితే క్రిస్టియన్ మిషనరీలు వచ్చింది భారతదేశానికి 50లో 50లో. మిషనరీస్ భారతదేశానికి వచ్చిన 1800 ఇయర్స్ తరువాత వీళ్ళు వచ్చారు, క్రిస్టియన్ మిషనరీ, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. అంటే 1800 సంవత్సరాల క్రితమే మిషనరీలు వచ్చారు. ఓకే, సో రిలీజియన్ బ్రిటిష్ వాళ్ళు దాని అసలు బ్రిటిష్ వాళ్ళు మీ రిలీజియన్ పట్టించుకోవాలి. వీళ్ళందరూ అదే నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళందరూ బేసికల్లీ యుద్ధాలు చేసుకునే వాళ్ళు, వేరే దేశాలను ఆక్రమించుకునేటువంటి రాజ్యాధికారం కోసం కొట్లాడుకునే వాళ్ళు తప్ప, మతాలు అవన్నీ పెట్టుకొని వస్తే వాళ్ళ రాజ్యాన్ని సాధించుకోలేరు. లోకల్ ప్రజలతో సంబంధాలు ఉండే అవసరం వాళ్ళకి. ఓకే, మన ఆఫ్ఘనిస్తాన్ మీద అమెరికా వాళ్ళు ఆక్రమించారు. ఆఫ్ఘనిస్తాన్ మీద వాళ్ళు ఏమి అక్కడ పాస్టర్లను పంపించి ఆఫ్ఘనిస్తాన్ క్రిస్టియన్స్ మార్చలేదు కదా. వాళ్ళకి అనవసరం, ఆక్రమించుకుంటారంత దేశాలను ఆక్రమించుకొని అక్కడున్న సంపదను కొల్లగొడతారు. ఫస్ట్ సంపదని, డబ్బుల్ని, ప్రాపర్టీస్ని మొత్తం ఎక్కడెక్కడైతే ఖనిజాలు అవన్నీ మొత్తం ఎత్తుకెళ్ళిపోతారు తప్ప మతాల కోసం ఎవడు రాడు. ఓకే, మిషనరీలు వచ్చి స్ప్రెడ్ చేస్తారు మతాలని, వీటన్నిటిని. సరే, ఇప్పుడు మనం మిషనరీల పేర్లు చెప్తే ఓట్లు రావు కదా. మనం ఎవరి పేరు చెప్పాలి? రాజుల పేర్లు చెప్తే ఓట్లు వస్తాయండి. కమ్యూనల్ టెన్షన్లో ఇది ఎవరో ముస్లిమ్స్ అంట రాళ్ళు వేశారట. ఓకే, ఐ హోప్ అది పెద్ద గొడవ కాకూడదని మనం కోరుకుందాం కర్ణాటకలో. థ్యాంక్ యూ, నమస్కారం.